పోలీసులను తీసుకుని మహా ఇంటికి రావడం చూసి తాయారు ఉలిక్కిపడుతుంది. ఏంటమ్మా, మా ఇంటికి పోలీసులను తీసుకుని వచ్చావు, ఏంటి సంగతి అని అడుగుతుంది. ముందు మీ అమ్మాయిని పిలవండి, సంగతేంటో తనే మీ అమ్మాయి చెప్తుంది అని అంటుంది మహా. ఏంటి వేషాలు వేస్తున్నావా, మా అమ్మాయిని ఎందుకు పిలవాలి అంటూ తాయారు దబాయిస్తుంది. అది చూసి ఎస్ఐ సీరియస్ అవుతాడు. ఏంటమ్మా, మా ముందే అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు, మీరు పెట్టిన కేసు నిజమో కదో తెలుసుకోవడానికి మేమొచ్చాం, ముందు వెళ్ళి మీ అమ్మాయిని పిలవండి, ఆమె నోటి నుంచే అసలు విషయమేంటో తెలుసుకుంటామని ఎస్ఐ అంటాడు. కుదరదండి, మా అమ్మాయి రాదని తాయారు అంటుంది. మీ అమ్మాయి రాకపోతే మిమ్మల్ని స్టేషన్కి తీసుకుని వెళ్ళి మా స్టైల్లో విచారించాల్సి వస్తుంది అని అంటాడు ఎస్ఐ. ఎస్ఐ చెప్పినా సరే తాయారు ససేమిరా అంటుంది. దాంతో సార్, అసలు ఆ అమ్మాయి ఉందో లేక వీళ్లే చంపేశారో అంటూ మహా ఫైర్ అవుతుంది. ఓ అమ్మాయి, మా అమ్మాయిని మేమే ఎందుకు చంపుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావని తాయారు సీరియస్ అవుతుంది. మరి ఇంత గొడవ జరుగుతున్నా వాళ్ళ అమ్మాయి ఎందుకు బయటికి రావడం లేదు, వీళ్ళు ఎందుకు పిలవడం లేదు, ఆలోచించండి సార్ అని మహా అనేసరికి దాంతో ఎస్ఐ కూడా అవును, మీరెందుకు మీ అమ్మాయిని పిలవడం లేదంటూ పట్టుబడతాడు. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయింది, మా ఇంటికి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, ఈ సమయంలో పోలీసులు ఇంటికి వచ్చారని చూస్తే సంబంధం క్యాన్సిల్ అవుతుందని పురుషోత్తం అంటాడు. అలాగా, అయితే పోని మేమే లోపలికి వచ్చి విచారిస్తామని ఎస్ఐ అంటాడు. దాంతో తాయారు ఉలిక్కి పడుతుంది. మొత్తానికి లోపలికి వెళ్ళి గాయత్రిని పిలుస్తానని తాయారు వెళ్తుంది. ఒసేయ్, ఏం చేసి చచ్చావు, ఆ అమ్మాయి పోలీసులను తీసుకుని ఇంటికొచ్చింది, ఇప్పుడు నువ్వొచ్చి ఆ మాధవగాడి తప్పేం లేదు, ఇది తప్పుడు కేసని చెప్పావంటే అని తాయారు బెదిరిస్తుంది. అలా చెప్తే ఏం చేస్తావు, చంపేస్తావా అని గాయత్రి ఫైర్ అవుతుంది. కాదే, నీ కళ్ల ముందే నేను మీ నాన్న విషం తాగి చేస్తాం కనుక మేము చెప్పినట్లే చెప్పాలి, అర్థమైందా అంటూ గాయత్రిని బెదిరించి బయటికి తీసుకుని వస్తుంది తాయారు. ఇక గాయత్రిని ఎస్ఐ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు. చూడమ్మాయి, నువ్వు చెప్పే సమాధానం మీద నలుగురి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మీ బావ నీతో తప్పుగా ప్రవర్తించాడంటూ మీ అమ్మ వాళ్ళు కేసు పెట్టారు, అది నిజమేనా అని ఎస్ఐ అడుగుతాడు. ఆ మాటకి గాయత్రి అవును కాదు అని సమాధానం ఏం చెప్పకుండా సైలెంట్గా నిల్చుని ఉంటుంది. అది చూసి మహాకి కోపం వస్తుంది. చూడు గాయత్రి, నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఏ తప్పు చేయని పెద్ద జీవితం ఒక మచ్చని మోస్తూ బతకాల్సి వస్తుంది. నువ్వు ఎత్తుకుని పెంచిన కన్నాగాడి జీవితం కూడా నాశనమైపోతుంది. అసలు జరిగిందేంటో చెప్పు ప్లీజ్ అని మహా గాయత్రిని బ్రతిమలాడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.